విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా? మంచి కన్సల్టెన్సీ కోసం ఎదురు చూస్తున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఎక్కడో లేదు, మన ఎల్బీ నగర్లోనే ఉంది. ప్రజయ్ ప్రిన్స్టన్లో 5th ఫ్లోర్లో మన వీసా3 కన్సల్టెన్సీ. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడికి వచ్చి క్లారిఫై చేసుకోండి. విదేశాలకు వెళ్ళండి, మీ కళల్ని సాకారం చేసుకోండి. మరి ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా, మరి ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికే ఈ ఇంటర్వ్యూ వీసా3 కన్సల్టెన్సీ కిరణ్ గుప్తా గారితో. మరి ఇంకెందుకు ఆలస్యం? మా ఇంటర్వ్యూ చూడండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. సో ఇప్పటివరకు మనము ఆఫీస్ అంతా చూసాం కదా. సో మరి నాకైతే విదేశాల్లో ఉన్నట్టే ఉంది. మరి చాలామంది విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థుల కోసం చాలా డౌట్స్ ఉంటాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి ఈరోజు వీసా3 కన్సల్టెన్సీ కిరణ్ గారితో ప్రస్తుతం మనం ఉన్నాము. వారిని అడిగి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఆఫీస్ సెటప్ అంతా చూస్తే విదేశాల్లో ఉన్నట్టే ఉంది. మరి సెటప్ గెటప్ అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. మరి అది చేతల్లో చూపిస్తారా? డెఫినెట్గా మేము మా సక్సెస్ రిజల్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 90% సక్సెస్ ఉంది. గూగుల్ రివ్యూస్లో కూడా మీరు చూడొచ్చు, చాలామంది స్టూడెంట్స్కి వీసాస్ వచ్చాయి. డెఫినెట్గా చేస్తామండి. సో వీటన్నింటికంటే ముందు మీరేం చదువుకున్నారు? నేను ఎంసీఏ చేశాను ఇండియాలోనే. మరి ఎంసీఏ తర్వాత మీరు ఎప్పుడైనా విదేశాల్లోకి వెళ్ళాలి, నేను అక్కడ సెటిల్ అవ్వాలి, చదువుకోవాలి అని అనిపించలేదా మీకు అప్పుడు? నేను అప్పుడున్న పరిస్థితిలో వెళ్ళలేకపోయాను, ఇంట్లో వాళ్ళు పంపించలేదు. బట్ నాకు చాలా ఆశ ఉండేది బయటికి వెళ్ళాలని. దాని గురించి బాగా స్టడీ చేసి అదే స్టడీ ఇప్పుడు ఫారిన్కి స్టూడెంట్స్కి ప్రాసెస్ చేయడానికి యూజ్ చేశాను. అంటే ఆ స్ట్రగులైనా మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి నేను వెళ్ళలేదు, మరి నాలాంటి వాళ్ళని ఎంతోమందిని పంపించాలని ఈ వీసా3తో ముందుకు వచ్చారా? నేను అన్నీ గూగుల్లో యూట్యూబ్లో రీసెర్చ్ చేసినప్పుడు నాకు చాలా నాలెడ్జ్ వచ్చింది. ఆ నాలెడ్జ్తో చాలా స్టూడెంట్స్కి హెల్ప్ చేశాను. సో అలా హెల్ప్ చేసినప్పుడు వీళ్ళకి ప్రాసెస్, కొత్త వాళ్ళకి కూడా ప్రాసెస్ చేద్దాము, వాళ్ళకి యూజ్ అవుతుంది అని ఆ ఒక్క ఆలోచనతో మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు అరౌండ్ 400 to 500 స్టూడెంట్స్ని ఇయర్లీ పంపిస్తున్నాం మేము. సో మనం చూస్తే ప్రతి ఒక్క విద్యార్థికి అబ్రాడ్ వెళ్ళాలి, చదువుకోవాలని ఉంటుంది. కానీ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చదువుకోవాలంటే స్టూడెంట్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అర్హతలు ఏంటి? అంటే ఇక్కడ మేజర్ స్టూడెంట్స్ వచ్చేసి మాస్టర్స్కి వెళ్తారు. మాస్టర్స్ అంటే మనకు IELTS అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ, ఈ రెండు ఉంటే వాళ్ళు ప్రాసెస్ చేసుకోవచ్చు. కొన్ని యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి కొన్ని కంట్రీస్లో వితౌట్ IELTS కూడా వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేస్ చేసుకొని, ఇంగ్లీష్ మార్క్స్ని బేస్ చేసుకొని ఫారిన్కి ప్రాసెస్ చేసుకోవచ్చు. మనకు బ్యాచిలర్స్ అయితే మాస్టర్స్కి ప్రాసెస్ చేస్తాము, ఇంటర్ అయితే అండర్ గ్రాడ్యుయేట్కి ప్రాసెస్ చేస్తాం మనం. సో అబ్రాడ్ అంటే బీటెక్ చేసిన వాళ్ళే వెళ్తుంటారు రెగ్యులర్గా. మరి ఇంటర్ చేసిన వాళ్ళు, తర్వాత MBBS, లా చేసిన వాళ్ళు కూడా వెళ్ళాలనుకుంటారు. మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి? అన్ని కోర్సెస్ పైన వెళ్ళొచ్చు అబ్రాడ్కి, అలా ఏం లేదు ఈ కోర్స్ చేసిన వాళ్ళే వెళ్ళాలి అని అలాంటివి ఏం లేదు. అండర్ గ్రాడ్యుయేట్కైనా వెళ్ళొచ్చు, గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కైనా వెళ్ళొచ్చు, లేదంటే డిప్లొమా కోర్సెస్ అయినా చేయొచ్చు. సో ఏ కోర్సెస్ అయినా చేయొచ్చు అంటున్నారు. మరి మీ వీసా3 కన్సల్టెన్సీలో ఏ యూనివర్సిటీతో టైఅప్స్ ఉన్నాయి? మీ చేతిలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి? చాలా థౌజండ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. పర్టికులర్ ఈ యూనివర్సిటీ ఈ కంట్రీ అని చెప్పలేము. థౌజండ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ యుఎస్లో, యూకేలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, మేజర్గా అన్ని కంట్రీస్లో అన్ని యూనివర్సిటీస్తో వర్క్ చేస్తాం. ఇప్పుడు యూనివర్సిటీస్ అంటే రీసెంట్గా మనం ఒక న్యూస్ కూడా చూసాం, చాలా ఫేక్ యూనివర్సిటీస్ కూడా వచ్చాయి. మరి మీ కన్సల్టెన్సీ ఎలాంటి యూనివర్సిటీస్తో టైఅప్స్ ఉన్నాయి? మేజర్గా అంటే ఫేక్ యూనివర్సిటీస్ అని అలాంటివి ఏమి ఉండవు. యూనివర్సిటీస్లో ప్రాపర్గా క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తే అది జెన్యూన్ యూనివర్సిటీ కింద కన్సిడర్ చేస్తాం మేము. సో మేము మా స్టూడెంట్స్ కూడా అదే చెప్తాము, ఏదైనా సరే క్లాసెస్ రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళాలి అండ్ అటెండెన్స్ మెయింటైన్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్కి. ఇప్పుడు ఒక విద్యార్థికి ఉన్న బ్యాక్లాగ్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వాళ్ళని ఎలా పంపించవచ్చు? అంటే ఇప్పుడు బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్, ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి కొన్ని కంట్రీస్లో పాసిబిలిటీస్ ఉంటాయి, ఆ కంట్రీస్లో ప్రాసెస్ చేస్తాము. కొన్ని కంట్రీస్లో, కొన్ని యూనివర్సిటీస్లో బ్యాక్లాగ్స్ అనేది లిమిటెడ్ ఉంటుంది, 5 బ్యాక్లాగ్స్ లోపు ఉండాలి. అలాంటి స్టూడెంట్స్కి అలా US లాంటి కంట్రీస్కి మేము ప్రాసెస్ చేస్తాం. ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలనుకునే ప్రతి విద్యార్థికి GRE కంపల్సరీయా? అసలు GRE అంటే ఏంటి? GRE అనేది మ్యాండేటరీ ఏం కాదు, బట్ ఒక టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ రావాలి అంటే GRE తీసుకోవాల్సి ఉంటుంది US లాంటి కంట్రీస్కి. బట్ GRE లేకున్నా సరే స్టూడెంట్స్ ఫారిన్కి వెళ్ళొచ్చు, US అయినా, కెనడా అయినా, UK అయినా ప్రాబ్లం ఏమి ఉండదు. GRE అనేది 5 years వ్యాలిడిటీ ఉంటుంది.
సో జిఆర్ఈతో పాటు టోఫెల్ కూడా ఉంటుంది. అసలు ఈ టోఫెల్ అంటే ఏంటి, ఏ యూనివర్సిటీస్కి ఉంటుంది ఇది? అంటే ఇప్పుడు స్టూడెంట్ ఫారిన్లో చదువుకోవాలి అంటే ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ. ఇంగ్లీష్ లేకుండా అక్కడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళు నేర్చుకోలేరు. కాబట్టి టోఫెల్ అయినా సరే, పీటీ అయినా సరే, ఐఎల్టీఎస్ అయినా సరే, ఇవన్నీ మ్యాండేటరీ. ఇవి లేకుండా మనము ఫారిన్కి ప్రాసెస్ చేయలేము. కానీ కొన్ని కంట్రీస్, యూరోప్ అండ్ యూకే లాంటి కంట్రీస్లో ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే సరిపోతుంది. నిజమేనా? ఒక విద్యార్థి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలంటే ఆ విద్యార్థికి అసెట్స్ చూపించుకోవాల్సి ఉంటుంది. మరి డబ్బులున్న వాళ్ళే వెళ్ళాలా? మరి డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కళల్ని మీరు ఎలా సహకారం చేస్తారు? ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళైతే వాళ్ళ అసెట్ ప్రాపర్టీస్ని తీసుకొని బ్యాంక్ లోన్ తీసుకుంటారు, లేదంటే సేవింగ్స్ నుంచి చూపించేసి ఫారిన్కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా స్పాన్సర్ చేస్తే వీళ్ళు వెళ్ళొచ్చు. అలా ఏం లేదు, ఇబ్బంది ఏమి ఉండదు. మీరు చాలామంది స్టూడెంట్స్ని విదేశాలకు పంపించారు ఇంతకుముందు. వాళ్ళు సక్సెస్ అయ్యారా? ఇప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? స్టూడెంట్ కాన్ఫిడెంట్గా ఉండి కోర్స్ కంప్లీట్ చేసి ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ సెటిల్ అవుతారు. అండ్ వాళ్ళ నుంచి మాకు చాలా స్టూడెంట్స్ని కూడా రిఫర్ చేస్తారు. సో పార్ట్ టైం జాబ్స్ పైన ఫోకస్ చేయకుండా ఫుల్ టైం స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళు చాలా మంచి పొజిషన్స్లో సెటిల్ అయ్యారు. అండ్ మాకు ఫ్రీక్వెంట్గా కాల్స్ కూడా చేస్తారు, అన్నయ్య మేము మీ వల్ల ఈ పొజిషన్లో ఉన్నాము, థ్యాంక్ యూ అని చాలామంది కాల్ చేస్తూ ఉంటారు. మనము ఈ మధ్య న్యూస్లో చూస్తూనే ఉన్నాము, చాలామంది స్టూడెంట్స్ని అక్కడ ఫైరింగ్ చేయడం వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మరి మీరు ఇక్కడ నుంచి పంపించే విద్యార్థులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సజెషన్స్ ఎలా ఇస్తారు? ఇప్పుడు ఫారిన్ అనే కాదు, ఇండియాలో అయినా సరే లేట్ నైట్స్ తిరగడము, లేట్ నైట్స్ పార్టీ అటెండ్ అవ్వడం అనేది ఎక్కడ కూడా సేఫ్గా ఉండదు. సో ఏ స్టూడెంట్ అయినా సరే ఫారిన్కి వెళ్ళినప్పుడు లేట్ నైట్స్ బయట తిరగకుండా అండ్ వాళ్ళకి తెలిసిన ప్లేసెస్లోనే వాళ్ళు ఉన్న సిటీలో ఉంటూ అవుట్ ఆఫ్ ద సిటీ వెళ్ళకుంటే ఇలాంటి ఇబ్బందులన్నీ మనము బయటపడవచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళే స్టూడెంట్స్కి మీరు ఈ కన్సల్టెన్సీ త్రూ ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? మేము ప్రతి స్టూడెంట్కి కౌన్సిలింగ్ సెషన్ అనేది ఉంటుంది. వాళ్ళ స్కోర్స్ని బట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము. అండ్ వాళ్ళ లైక్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఐఎల్టీఎస్ కోచింగ్ కావాలంటే ఐఎల్టీఎస్ ట్రైనర్ ఉన్నారు, ఐఎల్టీఎస్ ట్రైన్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ అడ్మిషన్కి కావాల్సిన ఎస్ఓపిలో స్టూడెంట్కి చాలా గైడెన్స్ ఇస్తాము, దానికి కూడా ట్రైనింగ్ ఇస్తాము. అండ్ మోర్ ఓవర్ కాలేజ్ చూస్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఎలాంటి కాలేజ్ అయితే బెటర్ ఉంటుంది, వాళ్ళ ఫైనాన్షియల్ బడ్జెట్ని బట్టి అలా కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తాము. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు చూస్ చేసుకున్న కంట్రీలో ఇంటర్వ్యూ ఏదైనా ఉంటే దాని ఇంటర్వ్యూ లెవెల్ ట్రైనింగ్స్ ఇస్తాము. అండ్ ఫ్లై అయ్యే కంటే ముందు ప్రీ డిపార్చర్ సెషన్స్ కూడా మేము స్టూడెంట్కి ట్రైనింగ్ ఇస్తాము. ఓన్లీ మీరు అక్కడికి పంపించడమేనా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టూడెంట్ స్టడీ అయిపోయే వరకు కూడా మీరు వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటారా? చాలామంది స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత కాల్ చేస్తారు, అకామిడేషన్ రిలవెంట్ డౌట్స్ అడుగుతూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ కోర్స్కి ఎలా ఎన్రోల్ అవ్వాలి, చిన్న చిన్న డౌట్స్ గురించి మాకు కాల్ చేస్తుంటారు. కోర్స్ అయిపోయిన తర్వాత కూడా పార్ట్ టైం ఫుల్ టైం జాబ్ చేయడానికి కూడా వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మేము హెల్ప్ చేస్తాం. సో మనం చూసుకుంటే ఇప్పుడు ఒక ఇయర్లో ఎన్ని ఇంటెక్స్ అనేవి ఉంటాయి? మేజర్గా వచ్చేసి మనకు 3 ఇంటేక్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్ప్రింగ్ ఇంటేక్ ఉంటుంది, అండ్ సమ్మర్ ఇంటేక్ ఉంటుంది, అండ్ ఫాల్ ఇంటేక్ ఉంటుంది. ఇయర్లో 3 ఇంటేక్స్ ఉంటాయి మేజర్ కంట్రీస్లో. సో ఇప్పుడు అక్కడున్న యూనివర్సిటీ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారా, మా యూనివర్సిటీలో వేకెన్సీస్ ఉన్నాయి అని? సో ఆల్మోస్ట్ మేము ఎవ్రీ మంత్లో 3 times 4 times ఫారిన్ డెలిగేట్స్ మా కన్సల్టెన్సీకి రావడం జరుగుతుంది, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ చేయడం జరుగుతుంది. స్పాట్ అడ్మిషన్ సెషన్స్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ అలా కాకుండా మేము యూనివర్సిటీ అఫీషియల్స్తో ఎడ్యుకేషనల్ ఫేర్స్ కూడా కండక్ట్ చేస్తాము. మీ మెయిన్ మార్కెటింగ్ ఏంటి? అసలు మీరు స్టూడెంట్స్ని ఎలా అప్రోచ్ అవుతారు? మా మెయిన్ మార్కెట్ అంటే ట్రాన్స్పరెన్సీ సర్వీసెస్. ఏ స్టూడెంట్ వచ్చినా కూడా అన్నెసెసరీగా
హిడెన్ ఛార్జెస్ అంటూ ఉండవు. ఏదున్నా ట్యూషన్ ఫీజు డైరెక్ట్గా కాలేజ్కి పే చేపిస్తాము. అండ్ వాళ్ళకి వీసాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము వీసాలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇబ్బందులు కలగకుండా వీసా వచ్చేలా చేస్తాము. సో స్టూడెంటే ఒక స్టూడెంట్ని తీసుకొస్తాడు అనమాట. మనం ప్రాపర్గా ఒక స్టూడెంట్ని ప్లేస్ చేసినప్పుడు వాళ్ళే ఇంకొక 3-4 స్టూడెంట్స్ని మనకు రిఫర్ చేయడం జరుగుతుంది. అవును, ఇప్పుడు మనం చూస్తుంటాం మార్కెట్లో చాలామంది చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయి. సో ఇది చాలా సులభమే అని బయటకు కనిపిస్తుంది. మరి మీ అనుభవాలు ఏంటి? అంటే ఈ విషయం గురించి చెప్పాలంటే వీసా వచ్చినప్పుడు స్టూడెంట్స్ స్వీట్స్ తీసుకొని వస్తారు, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. బట్ అలానే వీసా రాలేని స్టూడెంట్స్ని వాళ్ళకి చాలా బాధ ఉంటుంది, అర్థం చేసుకుంటాము. కొన్నిసార్లు గొడవలకు కూడా వస్తారు, మీ వల్లే వీసా రిఫ్యూజ్ అయిపోయింది అంటారు. బట్ మేము వాళ్ళకి స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, వీసా అనేది వీసా మనము ఎలాంటివి ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. బట్ ఒకసారి రిఫ్యూజ్ అయినా కూడా మళ్ళీ ఇంకో కంట్రీకైనా సరే, సేమ్ కంట్రీకైనా సరే ప్రాసెస్ చేసి వాళ్ళకి ప్రాపర్గా మేము ప్లేస్ చేస్తాం. సో వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ స్టూడెంట్స్కి కాన్ఫిడెన్స్ ఉందా లేదా, వీళ్ళు జెన్యూనా కాదా అని చెక్ చేస్తారు. సో మరి చాలామంది స్టూడెంట్స్ జెన్యూన్ అయినా కానీ నర్వస్ అవుతుంటారు ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా మాబ్ ఇంటర్వ్యూస్ అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? తప్పకుండా మాక్ ఇంటర్వ్యూస్ లేకుండా మనము స్టూడెంట్స్ని డైరెక్ట్గా పంపించలేము. మేము రెగ్యులర్గా మాక్ ఇంటర్వ్యూస్ సపరేట్ టీమ్ ఉంది, మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ టీమ్ ట్రైన్ అయిపోయిన తర్వాత కూడా మేము స్పెషల్గా డైరెక్టర్, నేను మా బ్రదర్ ఇద్దరం మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాము. అండ్ మేము యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కూడా పెట్టాము, స్టూడెంట్స్కి మాక్ ఇంటర్వ్యూస్ రిలేటెడ్ వీడియోస్ పెట్టాము. సో దాని నుంచి స్టూడెంట్స్కి కొంచెం హెల్ప్ అవుతుంది. సో మీరు చూస్తే చాలా యంగ్గా ఉన్నారు. మరి మీరు ఈ వీసా ట్రీకి మీరే హోల్ అండ్ సోలా, మీ మీద ఎవరైనా ఉన్నారా? నేను 11 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. అండ్ నాతో పాటు మా బ్రదర్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఆఫ్ దిస్ కంపెనీ. మేమిద్దరము చాలా స్టూడెంట్స్కి ప్రాసెస్ చేసి ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. మాకు ఆల్మోస్ట్ 11 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో వీసా ఇంటర్వ్యూ స్లాట్ ప్రకారం కొన్ని సిటీస్లో బుక్ అవుతూ ఉంటాయి కదా. సో యాక్సెప్టెన్సీ రేట్ కూడా ఇక్కడ తక్కువ ఉంది, అక్కడ ఎక్కువ ఉంది అని స్టూడెంట్స్ కూడా అంటుంటారు. అసలు మీరు ఎలా చూస్ చేస్తారు? అలా చెప్పలేము. మేజర్గా ఎక్కడ అపాయింట్మెంట్ వస్తుంది అని మనం చెప్పలేము. మనకు హైదరాబాద్లో రావచ్చు, ఢిల్లీలో రావచ్చు, ముంబైలో రావచ్చు, కోల్కతాలో రావచ్చు, చెన్నైలో రావచ్చు. స్లాట్ అవైలబిలిటీ బట్టి వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. ప్రాపర్గా కాన్ఫిడెన్స్గా ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఏ స్లాట్ అయినా సరే అలాంటిది ఏం లేదు. మనకు స్టూడెంట్స్ని చూసుకుంటే పాస్ట్లో మనకు అన్ని స్టేట్స్లో అన్ని స్టేట్స్ అంటే ఢిల్లీలో వచ్చాయి, ముంబైలో వచ్చాయి, కోల్కతాలో వచ్చాయి, చెన్నైలో వచ్చాయి, హైదరాబాద్లో కూడా మనకు వీసాస్ వచ్చాయి. స్టూడెంట్ కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో ఇదంతా ఓకే సార్. ఒకవేళ స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళి రిజెక్ట్ అయితే మళ్ళీ ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, ఎలా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి? ఎప్పుడైనా ఇమీడియట్గా అప్లై చేసుకోవచ్చు. వీసా రిజెక్ట్ అయినా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో కూడా మనము వీసా అప్లై చేసుకోవచ్చు. మనకు స్లాట్ అవైలబిలిటీ ఉంటే మనము ఇమీడియట్గా బుక్ చేయొచ్చు. ఇలా లిమిట్ ఏమి ఉండదు, ఎన్నిసార్లు అప్లై చేయాలి అలా లిమిట్ ఏమి ఉండదు, ఎన్నిసార్లైనా చేయొచ్చు. ఓకే మరి విద్యార్థులను విదేశాలకు పంపడమేనా, మీరు తరచుగా ఏమైనా వెళ్తుంటారా? ఇప్పుడు మనము ఇన్ని యూనివర్సిటీస్తో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు మనల్ని చాలాసార్లు పిలుస్తూ ఉంటారు. అన్ని కంట్రీస్కి మేము వెళ్తూ ఉంటాము ఫ్రీక్వెంట్గా. వాళ్ళని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేస్తాం, వాళ్ళు కూడా వస్తారు. ఓకే, మనం మార్కెట్లో చూసుకుంటే చాలా ఫేక్ కన్సల్టెన్సీస్ కూడా ఉన్నాయి. మరి దీని గురించి మీ స్టూడెంట్స్కి ఎలా తెలియజేస్తారు? చాలా స్టూడెంట్స్ ఎక్కడో పంజాబ్లో ఎక్కడో వాళ్ళు వీసా ఇస్తానంటే వీళ్ళు అక్కడ డబ్బులు పే చేయడం జరుగుతుంది. నేను స్టూడెంట్స్కి ఒకటే చెప్తాను, ఏ కన్సల్టెన్సీకి అమౌంట్స్ పే చేయొద్దు. ఓన్లీ కాలేజ్కి ఏ ట్యూషన్ ఫీజు ఉన్నా కాలేజ్కి డైరెక్ట్ అకౌంట్కే పే చేసుకోవాలి. సో వీసాకి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, ఆ కన్సల్టెన్సీ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయదు. సో కన్సల్టెన్సీని నమ్మి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా పే చేయొద్దు. కాలేజ్ ఫీజు, అప్లికేషన్ ఫీజు ఇలాంటి ఫీజులు మాత్రమే డైరెక్ట్ యూనివర్సిటీ అకౌంట్కి పే చేసుకుంటే స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇది నిజమేనా? చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్తారు, పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమందికి అసలు పార్ట్ టైం జాబ్ దొరకదు, మరి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు? పార్ట్ టైం జాబ్ అనేది పార్ట్ టైం లాగానే కన్సిడర్ చేయాలి. కొన్నిసార్లు స్టూడెంట్స్కి జాబ్స్ వస్తాయి పార్ట్ టైం అండ్ కొంతమందికి రావు.
సో నేనేమంటానంటే వెళ్ళిన 1 వీక్లోనే రావాలి, వన్ డేలోనే రావాలి అంటే ఎక్కడ కూడా అది పాసిబుల్ కాదు. కొద్దిగా టైం పడుతుంది. కొంతమందికి 2 మంత్స్ పడుతుంది, కొంతమందికి 1 మంత్ పడుతుంది, కొంతమందికి 3 మంత్స్ పడుతుంది. కొంచెం పేషెన్స్గా ఉండాలి. పార్ట్ టైం జాబ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి, అలాంటివి ఏమి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ అంటే కొంతమంది స్టూడెంట్స్ చెప్తే నేను కూడా విన్నాను వాళ్ళ దగ్గర. అంటే మనం చూస్ చేసుకునే సిటీని బట్టి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, కొన్ని విలేజెస్లో అయితే చాలా తక్కువగా ఉంటాయి అని. సో మరి మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ని ఇలాంటి సిటీ అయితే బెటర్, మీకు ఫీజు కూడా రీజనబుల్గా ఉంటుంది, జాబ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అని మీరు గైడ్ చేస్తారా? ఈరోజు చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళే సెల్ఫ్గా డిసైడ్ అవుతున్నారు, అన్నీ వాళ్ళే తెలుసుకుంటున్నారు. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఏమో సిటీస్లో బేసిక్గా సిటీస్లోనే వెళ్ళాలని చూస్తారు, మేజర్ సిటీస్లో. ఎందుకంటే అక్కడ పార్ట్ టైం జాబ్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ అన్నిటికీ కనెక్టివిటీ ఉంటుందని చెప్పేసి, అండ్ ఫ్యూచర్ స్కోప్ ఉంటుందని చెప్పేసి కొంతమంది అలా చూస్తారు. కొంతమంది ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గుతుంది అండ్ మంచి యూనివర్సిటీ ఉంటే సిటీలో లేకున్నా సరే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అన్ని రకాల స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టుగా మేము ప్రాసెస్ చేస్తాం. ఇప్పుడు విసట్రీ కన్సల్టెన్సీకి వెబ్సైట్ ఉందా? ఆర్గనైజేషన్ అంటే ఖచ్చితంగా వెబ్సైట్ ఉండాలి. అండ్ మా కంపెనీకి వచ్చేసి వెబ్సైటే కాకుండా మొబైల్ యాప్ కూడా ఉంది, ఆండ్రాయిడ్ అండ్ iOS మొబైల్ యాప్ కూడా ఉంది. సో ఇక్కడ బీటెక్ స్టూడెంట్స్ చాలామంది వెళ్ళాలనుకుంటారు, మరి ఇక్కడ ఉన్న కాలేజెస్తో మీకు ఎలాంటి టైప్స్ ఉన్నాయి? మేము స్పెషల్గా ఏమి టైప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చాలా స్టూడెంట్స్ మా దగ్గరకు వస్తారు. అలా వాళ్ళ మేనేజ్మెంట్ కూడా మాకు పరిచయాలు ఉన్నాయి. చాలా కాలేజెస్ నుంచి కూడా మాకు లీడ్స్ వస్తూ ఉంటాయి. ఆ లీడ్స్ని మేము ఫోకస్ చేసి స్టూడెంట్స్కి ప్రాసెస్ చేస్తూ ఉంటాం. సో మీ కాన్సన్ట్రేషన్ ఏంటి? ఓన్లీ టౌన్లో ఉన్న వాళ్ళైనా, విలేజెస్లో ఉన్న వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తుంటారా? మాకు చాలా లొకేషన్స్ నుంచి స్టూడెంట్స్ వస్తారు, ఓన్లీ హైదరాబాద్ అంటూ కాదు. రీసెంట్గా చూసుకుంటే నేను ఈ నియర్ బై తెలంగాణ విలేజెస్లో కాకుండా అవుట్ ఆఫ్ ద స్టేట్స్ కూడా మేము ప్రాసెస్ చేసాము. ఓన్లీ డాక్యుమెంట్స్ వాళ్ళు అక్కడ మెయిల్ చేసేస్తే మేము ఇక్కడ స్టూడెంట్స్కి ఆన్లైన్లో కౌన్సిలింగ్ ఇచ్చి ప్రాసెస్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఏ స్టూడెంట్ అయినా ఉన్నత శిఖరాలు ఎక్కాలి అంటే వాళ్ళు చదువు ఇంపార్టెంట్, ఆ తర్వాత జాబ్ రావడం. సో మరి ఈ కన్సల్టెన్సీతో మీరు సంతృప్తిగా ఉన్నారా? స్టూడెంట్ ఉన్నత శిఖరాలంటే ఆబ్వియస్గా ఎడ్యుకేషన్ అనేది చాలా ముందు ఉండాలి. స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్కి ఇస్తూ పార్ట్ టైం జాబ్ని పార్ట్ టైం జాబ్లా కన్సిడర్ చేసి అండ్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. అండ్ మోరోవర్ ఈ ఇండస్ట్రీలో నేను తప్పకుండా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఎంతోమంది స్టూడెంట్స్ని ఫారిన్కి పంపించాము, వాళ్ళు మంచి మంచి పొజిషన్లో సెటిల్ అయ్యారు అండ్ అది నాకు చాలా మంచిగా అనిపించింది. సో వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు అసలు మీకు ఎలా అనిపించేది? చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది కదా, నేను సెటిల్ అయ్యాను సార్, ఇలా ఉన్నాను, ప్రజెంట్ మీ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్తుంటారు చాలామంది. నాకు అసలు టైం ఉండదు. చాలా స్టూడెంట్స్ ఈవినింగ్ బయటికి వెళ్దామంటారు, వీసా వచ్చేసింది, లేదంటే అక్కడ సెటిల్ అయ్యారు, పార్టీ ఇస్తానంటారు. మాకేమో టైం ఉండదు. చాలామంది స్టూడెంట్స్ ఆఫ్ ద టైం అంటే ఆఫీస్ అవర్స్ తర్వాత వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నందుకు ఖచ్చితంగా మాకు కలుస్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి అక్కడికి అబ్రాడ్కి వెళ్ళి చదువుకునే వాళ్ళే కాక అక్కడ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ అని ఇక్కడ చాలా యూనివర్సిటీలో కూడా చదువుకుంటారు. మరి వాళ్ళకి మీ కన్సల్టెన్సీ ద్వారా ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఎడ్యుకేషన్ అనేది ఎక్కడైనా సరే మంచి టాలెంట్ ఉన్న స్టూడెంట్, మంచి హార్డ్ వర్క్ చేసే స్టూడెంట్కి ఎక్కడైనా సరే ఇబ్బందులు ఉండవు. కాకపోతే ఏంటంటే ఫారిన్లో చదువుకున్న స్టూడెంట్కి ఏంటంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. అంటే ఫారిన్ లైఫ్ స్టైల్ తెలుస్తుంది, ఫారిన్లో డిఫరెంట్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతారు. ఒక కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నవేడేస్. ఒక జాబ్లో సెటిల్ అవ్వాలన్నా కూడా ప్రాపర్గా స్టూడెంట్కి సబ్జెక్ట్తో పాటు వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ స్టూడెంట్ ఇండియాలో చదువుకునే దానికంటే ఫారిన్లో చదువుకున్నప్పుడు వాళ్ళకు ఇండిపెండెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. సో పేరెంట్స్ పైన ఎప్పుడూ డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి పేరెంట్స్ వాల్యూ కూడా తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ డిఫరెంట్ పీపుల్తో ఇంటరాక్ట్ అయినప్పుడు డిఫరెంట్ థింగ్స్ కూడా వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. సో
అడగొద్దు అనుకుంటున్నాను కానీ అడుగుతున్నాను. సో లాస్ట్ అండ్ ఫైనల్గా బ్యాక్ డోర్ ఏమైనా ఉందా? నన్ను పంపిస్తారా? బ్యాక్ డోర్ అంటూ ఉండదండి. ఇక్కడ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అంటూ చేయలేము. కౌన్సిలేట్స్ వాళ్ళ డెసిషన్ బేస్ చేసుకునే ఉంటుంది. ఎలాంటి బ్యాక్ డోర్ అంటూ ఉండదు. సో చాలామంది చదువుకోవడానికే కాదు, నార్మల్గా H1 వీసా కానీ కాకుండా విజిటింగ్ పర్పస్లో కూడా వెళ్ళాలనుకుంటున్నారు. మరి వాళ్ళకి ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి? స్టూడెంట్స్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత పేరెంట్స్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మమ్మీ డాడీని తీసుకెళ్ళాలనుకుంటారు. సో వాళ్ళకి కూడా మేము ప్రాసెస్ చేస్తాము. వాళ్ళకి గ్రాడ్యుయేషన్ డే అంటూ ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారు. వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ అయినా గ్రాడ్యుయేషన్ అయినా కంప్లీట్ అయిన తర్వాత ఆ ఈవెంట్స్కి మేము వాళ్ళ పేరెంట్స్కి విజిటింగ్ వీసా మీద ప్రాసెస్ చేసి పంపిస్తాం. వీసా ట్రీ కన్సల్టెన్సీ త్రూ ఎంతోమంది విదేశాలకు పంపిస్తున్నారు. ఓకే, మరి ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? భవిష్యత్తులో ఎలా ముందుకెళ్తున్నారు? మరి ఈ బ్రాంచ్ ఇక్కడ ఒకటే ఉందా లేకపోతే వేరే ఏరియాస్లో కూడా ఉందా? ఎలా ఎలాబరేట్ చేద్దాం అనుకుంటున్నాం? మేము రీసెంట్గా వైజాగ్ వెళ్ళి వైజాగ్ బ్రాంచ్ గురించి కూడా డిస్కస్ చేసాము. అక్కడ వైజాగ్ పార్ట్నర్తో కూడా మాట్లాడాము. అండ్ వితిన్ 2-3 మంత్స్లో వైజాగ్లో కూడా మా బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ హైదరాబాద్లో ఇప్పుడు ఎల్బీ నగర్లో కాకుండా ఇంకొకటి JNT దగ్గర కూడా ప్లాన్ చేస్తున్నాము. ఒక 2-3 మంత్స్లో కమింగ్ 2-3 మంత్స్లో ఒక 2 బ్రాంచెస్ అనేవి యాడ్ ఆన్ అవుతున్నాయి. థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ అండి. ఈ వీసా ట్రీ కన్సల్టెన్సీ ద్వారా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకి మీరు పునాది వేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఇంకా చాలామంది విద్యార్థులని అక్కడ సెటిల్ అయ్యేలాగా, ఇంకా ఫ్యూచర్లో కూడా చాలామంది విద్యార్థుల భవిష్యత్తు ఉన్నత శిఖరాలకి మీ వీసా ట్రీ కన్సల్టెన్సీ ద్వారా ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరోసారి మళ్ళీ ఇంకో టాపిక్తో మిమ్మల్ని ఇంటరాక్ట్ అవుతాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.